ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రార్థించటానికి ఏకాంత ప్రదేశానికి వచ్చాను. ఈరోజు మీకోసం ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా. దయచేసి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడువైన తండ్రి, మహోన్నతుడువైన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, నీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. ప్రతి బిడ్డ మీదకు మీ దయను, కనికరమును, కటాక్షమును రానివ్వండి. ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈరోజు వారు చేయుచున్న వారి చేతి పనులన్నిటిలో వారికి నువ్వు తోడుగా ఉండండి. నా దేవా, నా తండ్రి, యోబు చేతి పనులను ఏ విధంగా అయితే దీవించావో, నీ బిడల యొక్క చేతి పనులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. అతడు చేయనదంతా సఫలమగును అన్న వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చండి. యోబు చుట్టూ ఏ విధంగా అయితే నీ కంచె వేశారో, వారి చుట్టూ, వారికి కలిగిన సమస్తము చుట్టూ నీ కంచె వేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినం వారికి ఎదురవుతున్న ప్రతి పోరాటములో, సమస్యల్లో, ఇబ్బందుల్లో వారికి నీవు తోడుగా ఉండి వారిని నువ్వు నడిపించండి. నీ జ్ఞానము చేతను, నీ తెలివి చేతను, నీ వివేకము చేతను వారిని నడిపించండి. సాతాను తవ్విన గుంటలో వారు పడిపోకుండా, వాడు వేసిన వలలో వారు చిక్కుకోకుండా పరిశుద్ధాత్మ నడిపింపును వారికి అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వారికి ఎదురయ్యే ప్రతి సమస్యలో, ప్రతి పోరాటంలో వారికి విజయమును చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి, నా దేవ, వారిని బలపరచండి. వారి చుట్టూ, వారి కుటుంబం చుట్టూ, వారికి కలిగిన సమస్తము చుట్టూ నీ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకొని, దేవా, యుద్ధోపకరణములను, తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని, అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు శక్తి గలవారుగా ఉండుటకు నీ బిడలకు నీవు సహాయము దయచేయమని, నీ బిడలకు నీ బలమును దయచేయమని, ఆత్మ ద్వారా నీ బిడలను మీరు అభిషేకించి ఈ దినమంతటికి కావలసిన దేవుని కృపను, సహాయమును, పరిశుద్ధాత్మ నడిపింపును నీ బిడలకు దయచేసి కృపలో వర్ధిల్లింపచేయమని, నీవే నీ బిడలను నాయకుడివై నడిపించి, బలపరిచి, దృఢపరిచి కృపలో వర్ధిల్లింపచేయమని యేసు నామములో వెడుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లారా, మీ గురించి నేను ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. గురించి తప్పకుండా నేను ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.